నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం. ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఐజీ రవికృష్ణ. విద్యార్థులకు యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు మాజీ రాష్ట్రపతి దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ కు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం చేయించారు. దర్శన అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు ఈవో రామారావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రపంచం, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించినట్లుగా చెప్పారు. In Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people and for everybody. Thank you. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పోర్టు నిర్వాహకుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎమ్మెల్యే కొండబాబుని పవన్ కళ్యాణ్ నిలదీశారు. కాకినాడ పోర్టులో 1064 టన్నుల బియ్యం సంచులను పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇటీవల పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకుని వాటిని అధికారులు పోర్టులోనే ఉంచారు. అదేవిధంగా 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం సంచులను స్వయంగా బోట్లో సముద్రంలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని మీరు ఆపలేరా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం తరలిస్తున్న వారు ఎంతవారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు, మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్, వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్. Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. డూ యు నో మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయారు?
పోర్ట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. The state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them. ఇదొక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. Ever took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. There is drones. I waited for 6 months. డ్రగ్స్ తీసుకున్న సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. డ్రగ్స్ గంజాయి నివారణపై అవగాహన అవసరమని అన్నారు. నార్కోటిక్స్, డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబాన్స్ ఎంతో కఠినమైన చట్టమని ఇది అందరికీ తెలియాలని అన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు EAGSE ఈగల్ ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆకే రవికృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్వహణపై అవగాహన అవసరమని అన్నారు. నారోటిక్, డ్రగ్స్, సైకోట్రాఫిక్ సబాన్స్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలుసని అన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయని అన్నారు. 2 లక్షలకు పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇంకా ఈగల్లో మన రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది కూడా సభ్యులే. ఈగల్ అన్నది ఒక ఉద్యోగం కింద కాకుండా మేము ఉద్యమం మాదిరిగా చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో. దానికి సంబంధించిన సమాచారం కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా మా బ్రాండ్ అంబాసిడరే రాష్ట్రంలో ఉన్న. ఎందుకంటే ఇంకొక విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో జరగదు. ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి అన్నది ఎక్కడో జరుగుతాయి అని భ్రమలో ఉంటాం. నేను తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా నేను ప్రతి తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు గమనించాలి. సరైన మార్గంలో మనం పెట్టగలగాలి. NDPS చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ సప్లై చేసినా, సేవించినా సరే అది కూడా నేరమే. సప్లై, ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు. వాళ్ళు కూడా NDPS చట్ట ప్రకారం శిక్షార్హులు. సుమారుగా 1 సంవత్సరం పాటు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా NDPS చట్టంలో 1 నుంచి 20 సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి. 2 లక్షల నుంచి దానికంటే ఇంకా ఎక్కువ పెనాల్టీస్ కూడా వేసే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి NDPS చట్టంలో కనుక ఏదైనా విద్యార్థి కనుక దాంట్లో కేసులో వస్తే ఇంకా నిదాన్ పోర్టల్ అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ఆ పోర్టల్లో అతని నేమ్ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలోని, దేశంలోని ఏజెన్సీస్ అన్ని అతని గురించి వాచ్లో ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనం మార్చాలి. మా లక్ష్యం ఒకటే, ఇంకొక విద్యార్థి ఈ డ్రగ్స్ బారిన పడకూడదు. మీ సహకారంతో ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి, NDPS చాలా కఠినమైన చట్టం. ఈ చట్టాన్ని మనం కఠినంగా అమలు చేయబోతున్నాం. ఈ చట్టంలో ఇరుక్కుంటే ఇంకా అతని భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది. అతని సామాజికంగా వాళ్ళ కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. అదేవిధంగా అతని భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇటువంటి వాటికి కూడా వెళ్ళే అర్హత వచ్చే అవకాశం తగ్గిపోతుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మొదటి బ్లాక్ లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రివర్గంలో చర్చించవలసిన అంశాల ప్రతిపాదనలు సోమవారం నాటికి జేఏడీకి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా
డిసెంబర్ 10, 11 తేదీలో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సును తొలుత 3, 4వ తేదీలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4న కేబినెట్ నిర్వహించనుండటంతో పాటు కలెక్టర్ల సదస్సు అజెండాను సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం అవసరమైన నేపథ్యంలో సదస్సు తేదీలను ప్రభుత్వం మార్చింది. డిసెంబర్ 10, 11 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. డిసెంబర్ 7న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశం నిర్వహించాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మెగా సమావేశానికి ప్రజా ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ శుక్రవారం లేఖను విడుదల చేశారు. విద్యా వ్యవస్థకు అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. పాఠశాల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వార్ధిక సమావేశం ఉండనుందని అన్నారు. దేశంలోని తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7వ తేదీన విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరగనుందని తెలిపారు. ఈ సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వార్డు సభ్యుల నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా ప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఒకే పాఠశాలలో కాకుండా వారి వారి గ్రామాల పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, పరివర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ లేఖలో పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కార్తేకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇతర జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అబద్దాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదానితో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని, 1770 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వటం మరో చరిత్ర అని పేర్కొన్నారు. నిజంగా ఆదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, ఆదానితో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఈ సవాళ్లు స్వీకరించాలని ఆమె అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. 2021 మే నెలలో సెక్కి వేసిన వేలలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంటే జగన్ ₹2.49 కొన్నందుకు శాల్వాలు కప్పాలా? ఆదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర ₹1.99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అని ప్రశ్నించారు. ఆదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆ గమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ కు ₹70 పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా అని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్తుని బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవటం, గంటల్లోనే కేబినెట్ పెట్టడం, ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చరిత్ర అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజలనెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపటం చరిత్ర అని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడుకోవటం, భూగోళం అవినీతి పరుల జాబితాలో ఆయన పేరు చేరటం పెద్ద చరిత్ర అని ఆమె ఎద్దేవా చేశారు. నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పడమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. పడమట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను పడమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. 5 స్నేహితులు గ్రూపుగా ఏర్పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారు.
పడమట, ఆటో నగర్, పెనమలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైకులను వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిలలో 2 ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ దామాష ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పనిచేయవలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా దామాష పద్ధతిలో జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. తెలుగుదేశం దళితులకు మొదటి నుంచి అండగా ఉందని సీఎం అన్నారు. విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా దళిత జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్ల నిర్వహణ సక్రమంగా చేయని అరవిందో సంస్థను కొనసాగించాలా అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. 108 నిర్వహణ సరిగా లేదని జగన్ ప్రభుత్వంలోనే అరవిందోకు జరిమానాలు విధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైకాపాలోని మానసిక రోగులను అండమాన్ దీవులకు తీసుకువెళ్లి చికిత్స ఇవ్వాలని చెప్పారు. అలాంటి వారిని పక్కన పెట్టుకుని జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా అధికారులు పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నగరంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరం తిరిగి ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పు, పశ్చిమ కొండ ప్రాంతాల ప్రజలకు తాగునీరు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. నగరంలోని క్రీడా ప్రాంగణాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 9వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫ్లోటింగ్ ఎన్నోదమ్మది ఎన్నోదది ఫ్లోటింగ్ జెట్టికియా? ఓకే. ఫ్లోటింగ్ జెట్టి విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే నేను పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనను టీవీలో చూడటం, పత్రికలో చదవటమే చూసా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావటం తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓలు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవటం, అదే రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టామని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఆయన తెలిపారు. కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు, అలివేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఈరోజు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తున్నారు. ఇవాళ అన్ని దగ్గరలో కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారు. అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత, వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ మొదలుపెట్టాం, చేస్తూ వస్తున్నాం. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఈరోజు నన్ను ఇక్కడికి కార్యక్రమంలో వచ్చినప్పుడు మా ఈఓ గారు శ్యామలరావు గారు, మా జేఈఓలు
వీరబ్రహ్మం గారు, గౌతమి గారు, ఇతర డిప్యూటీ జీవోలు, అనేక మంది అధికారులు, విజిలెన్స్ అధికారులు అందరూ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేయడంలో నన్ను కలిపి తీసుకుపోవడం జరిగింది. ఒకరోజు నేను అప్పుడు కూడా శాసనసభ్యుడిని ఆలయానికి వచ్చి అమ్మవారి పేరుతో పుస్తకాలు ముద్రించి 10 మంది వచ్చిన భక్తులకి పంచడానికి డిప్యూటీ ఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి వస్తే ఆ రోజు డిప్యూటీ ఈఓ గారు మీరేంచి ఇచ్చే పుస్తకాలను మేము పంపిణీ చేయడానికి మాకు సమయం చాలు, మేము ఇవ్వలేము, మీరు అక్కడ పక్కన పెట్టుకోండి, ఎవరైనా అడిగితే ఇస్తాం లేకుంటే లేదు అని చెప్పి అప్పుడున్నటువంటి డిప్యూటీ ఈఓ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ తల్లే ఆమెకు పట్టు వస్త్రాలు ఇప్పించుకోవడానికి నన్ను ఎంపిక చేసుకొని ఆలయ మర్యాదలతోటి, ప్రభుత్వ మర్యాదలతోటి, గౌరవంతోటి ఇవాళ లోపలికి పిలిపించుకున్నదంటే ఇది ఒక భాగ్యం, ఇది ఒక అదృష్టం. ఒకప్పుడు కాదన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అనుకూలమైన వాతావరణం. ఈ సంఘటనలన్నీ చూసినప్పుడు భగవంతుడు ఎక్కడో లేడు, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగాపురంలో కొలువైనటువంటి అమ్మవారు వీరందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం. ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఐజీ రవికృష్ణ, విద్యార్థులకు యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.